ఏమైందిరా? చాలా ఎండగా ఉందినా? అవునురా, చాలా ఎండగా ఉంది. అసలు మస్తు హాట్ ఉంది. ఐస్ క్రీమ్ ఉంది? ఐస్ క్రీమ్ లేదు రీతా, పాలు ఉన్నాయి. पाल से क्या करते? ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం. ఫ్రూట్స్ బట్ టైం लगता అవి జస్ట్ మనం ఆ ప్రాసెస్ చేసుకునేసరికి ఇక్కడ ఇద్దరం ఉన్నాం కదా, నేను ఫ్రూట్స్ కట్ చేస్తా, ప్రాసెస్ అట్లా ఇద్దరం షేర్ చేసుకుందాం, తొందరగా అయిపోతుంది. बट वो तो गरम होता ना, फ्रूट कस्टर्ड हॉट मिल्क से बनाते ना. అరే కూల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం, కూల్ కూల్ గా చేస్తావా ఈ రోజు? వీడియో ఆల్సో షూట్ कर देते. చేద్దాం, వీడియో కూడా చేద్దాం. బా ఏంటి అసలు ఇంత ఎండగా ఉంది? చాలా ఎండ. 42 है హైదరాబాద్ టెంపరేచర్. 42? అమ్మో ఎండ, ऊपर से కరెంట్ లేవు. కరెంట్ కూడా పోయింది. పద 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 చేసుకుందాం. मैं नहीं जा सकती अभी किचन. अरे थोड़ा वेट करते, करंट आने बाद करते. సరే है ना? फ्रिज कैसे काम करता तुम्हारा? సరే సరే, అంటే మనం అది కూల్ అవ్వాలి కదా. కట్ ఫ్రూట్స్ లేక ఫ్రూట్స్ కటింగ్ करते. ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుందాము. అండ్ మిల్క్ కూడా మనం బాయిల్ చేసి అది కూల్ అవ్వాలి కదా. కూల్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకునేది. तब तक करंट भी అంతలోకి వచ్చేస్తుంది కరెంట్. चलो సో क्या क्या स्टेप बताओ. చలో, నేను ఇప్పుడైతే 3 ప్యాకెట్స్ ఆఫ్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాను. ఫుల్ క్రీమ్ మిల్క్. సో వీటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇస్కో ప్యాకెట్స్ 3 ఫుల్ మీన్స్ ఎక్కువ క్వాంటిటీకి 3 ప్యాకెట్స్. 1 కావాలంటే 1 చేసుకోవచ్చు. అయితే మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి సో ఎక్కువ తీసుకున్నాం అనమాట, 3 ప్యాకెట్స్. అది అలా పొంగొచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఒక ప్యాకెట్కి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయాలి. అయితే ఇక్కడ 3 ప్యాకెట్స్ కాబట్టి 3 స్పూన్స్ యూజ్ చేయాలి. కానీ మా ఇంట్లో వాళ్ళకి అలా గట్టిగా నచ్చదు. సో అందుకని ఇక పాలు పొంగి వస్తున్నాయి కదా, ఆఫ్ చేసేసుకుందాం, మనం సిమ్లో పెట్టుకుందాం. సో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుందాం. ఓకే, అయితే 3 స్పూన్స్ యూజ్ చేసుకోవాలి. నేను మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే గట్టిగా ఇష్టపడరు, సో అందుకే నేను 2 స్పూన్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఓకే, మీన్స్ జిतना ఎక్కువ लिया तो उतना थिक हो जाता उसका. ఎక్కువ తీసుకుంటే థిక్గా వస్తుంది కాబట్టి. ఓకే, 1 ప్యాకెట్ కో 1 స్పూన్. 1 స్పూన్. మనం ఇప్పుడు 3 ప్యాకెట్స్ తీసుకున్నాం, కానీ నేను 2 స్పూన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నా. నార్మల్గా అయితే 3కి 3 స్పూన్స్. సరే, అర్థమైంది. సో ఇప్పుడు పొంగినాయి కదా పాలు, అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. హాట్ మే మిక్స్ కర్నా. హాట్ మే మిక్స్ కర్నా. సరే, అయ్యో చూడు, మంచిగా అలా మిక్స్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్ టైం हम मिक्स किए थे तो वो हो गया था. मींस आई हैव मिस्टेकन देयर. हॉट मिल्क से मैं मिक्स किया ना. ओके, मिक्सिंग शुड बी इन कोल्ड देन उसको लिक्विड में. ओके, करेक्ट. అయితే ఇది సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి రీతా, ఎందుకంటే అడుగు అంటేస్తుంది అనమాట. సో అందుకని ఇలా కుక్ చేసుకొని మనం దీంట్లో షుగర్ కూడా వేసుకోవాలి. ఓకే, 3 ప్యాకెట్స్ కి నేను ఒక 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ కొంచెం మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నా. సరే, మిల్క్ మేడ్ ఏమో హాఫ్ డబ్బా, అది ఒక 1 కప్ ఆఫ్ షుగర్ యూజ్ చేస్తున్నా. సరే సరే, షుగర్ అండ్ మిల్క్ మేడ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం. ఓకే ओके, अभी ये मिल्क मेड में मिक्स हो रहा है और स्टीरिंग भी करना, सो अच्छे से मिक्स हो जाएगा. यस यस यस, మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఒక 2 మినిట్స్ అలా షుగర్ మెల్ట్ అవ్వాలి కదా. సో అక్కడ వరకు మనము కొంచెం కుక్ చేసుకొని కూల్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఇగో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్ని నేను కట్ చేసి పెట్టుకున్నా చూడు, యాపిల్, దానిమ్మ, గ్రేప్స్, కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ వాటెవర్ నచ్చితే మనకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవచ్చు. బనానా కూడా వేసాను. బనానా, యాపిల్, దానిమ్మ, గ్రేప్స్, పిస్తా, కాజు, బాదం सब डाल दिया इसमें. ఓకే, जो అండ్ లాస్ట్ లో నేను ఏం చేస్తానంటే కొంచెం హనీ కూడా యాడ్ చేస్తా. స్వీట్ తక్కువ అయిపోయింది. తక్కువ అవ్వడం కాదు, అదొక డిఫరెంట్ టేస్ట్. నేను షుగర్ తక్కువ చేస్తా, కొంచెం హనీ ఎక్కువ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా బాగుంటుందని అలా చేసుకుంటా. ఇక చూడు కనిపిస్తున్నాయా, కాదం, పిస్తా అన్ని. సో ఇవంతా వేసుకొని మనం ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే ఓకే, అభి 3 స్పూన్ डालो तो थोड़ा और గట్టిగా हो जाता है. ఎస్, మా ఇంట్లో అలా నచ్చదు కాబట్టి నేను ఓన్లీ 2 స్పూన్స్ వేసుకున్నాను. సో ఇట్లా మిక్స్ చేసేసుకొని మనం కావాలంటే హనీ వేసుకోవచ్చు. మేమైతే హనీ వేసుకుంటాం. కూల్ గా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా చాలా చాలా
अरे मैं बता रही చాలా అంటే చాలా 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 టేస్టీ కూల్ सी कितना फ्रेश लग रहा अभी అస్సలు ఆ ఈ ఎండకి ఎవరైనా కానీ చల్ల చల్లగా తినడం కానీ తాగడం కానీ ఇష్టపడతారు కదా. సో ఈ సమ్మర్ కి అయితే ఇలా కూల్ గా మేము ఫ్రూట్ సలాడ్ అయితే తాగేసాం. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, see you next time.